హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము లక్ష్మీదేవి అవతారాల గురించి తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, త్రేతాయుగంలో శ్రీ మహాలక్ష్మి ఏ అవతారంగా అవతరించింది? ఆప్షన్ ఏ రుక్మిణి, బి సత్యభామ, సి సీతాదేవి, డి పద్మావతి. సరైన సమాధానం సీతాదేవి. రెండవ ప్రశ్న, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని ప్రధాన మహిషిగా భావించే లక్ష్మీ అవతారం ఎవరు? ఆప్షన్ ఏ రుక్మిణి, బి సత్యభామ, సి జాంబవతి, డి కలింది. సరైన సమాధానం రుక్మిణి. మూడవ ప్రశ్న, సీతాదేవి ఎవరికి కుమార్తెగా పెరిగింది? ఆప్షన్ ఏ దశరథుడు, బి జనక మహారాజు, సి విశ్వామిత్రుడు, డి భరతుడు. సరైన సమాధానం జనక మహారాజు. నాలుగవ ప్రశ్న, రుక్మిణీదేవి ఏ రాజ్యానికి యువరాణి? ఆప్షన్ ఏ మగధ, బి కాశీ, సి విదర్భ, డి హస్తినాపురం. సరైన సమాధానం విదర్భ. ఐదవ ప్రశ్న, లక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో ఏ వస్తువుపై ఆసీనురాలై ప్రత్యక్షమయ్యింది? ఆప్షన్ ఏ గరుడడు, బి పద్మం, సి చంద్రుడు, డి ఐరావతం. సరైన సమాధానం పద్మం. ఆరవ ప్రశ్న, క్షీరసాగర మథనం తరువాత లక్ష్మీదేవి ఎవరిని వరించింది? ఆప్షన్ ఏ బ్రహ్మ, బి శివుడు, సి ఇంద్రుడు, డి మహావిష్ణువు. సరైన సమాధానం మహావిష్ణువు. ఏడవ ప్రశ్న, పద్మావతీదేవి అవతారానికి కారణమైన ప్రధాన సంఘటన ఏది? ఆప్షన్ ఏ క్షీరసాగర మథనం, బి లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టటం, సి రుక్మిణీ వివాహం, డి గజేంద్ర మోక్షం. సరైన సమాధానం లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టటం. ఎనిమిదవ ప్రశ్న, సీతాదేవి భూమి నుండి లభించినందున ఆమెకు ప్రసిద్ధమైన మరొక పేరు ఏమిటి? ఆప్షన్ ఏ వైదేహి, బి జానకి, సి భూమిజ, డి మైథిలి. సరైన సమాధానం భూమిజ. తొమ్మిదవ ప్రశ్న, రుక్మిణీదేవి శ్రీకృష్ణునికి పంపిన ప్రసిద్ధ సందేశాన్ని తీసుకువెళ్లిన బ్రాహ్మణుడు ఎవరు? ఆప్షన్ ఏ సాందీపని, బి అగ్నిజ్యోతునుడు, సి వశిష్ఠుడు, డి గర్గుడు. సరైన సమాధానం అగ్నిజ్యోతునుడు. పదవ ప్రశ్న, వరాహ అవతారంలో శ్రీ మహావిష్ణువు ఎవరిని రక్షించాడు? ఆప్షన్ ఏ భూదేవిని, బి శ్రీదేవిని, సి గంగాదేవిని, డి తులసీదేవిని. సరైన సమాధానం భూదేవిని. 11వ ప్రశ్న, రుక్మిణీదేవి వివాహాన్ని అడ్డుకోవాలని భావించిన ఆమె సోదరుడు ఎవరు? ఆప్షన్ ఏ రుక్మబాహు, బి రుక్మరథుడు, సి రుక్మి, డి రుక్మాంగదుడు. సరైన సమాధానం రుక్మి. 12వ ప్రశ్న, సత్యభామను కొన్ని పురాణ సంప్రదాయాలలో ఎవరి అవతారంగా భావిస్తారు? ఆప్షన్ ఏ సరస్వతి, బి భూదేవి, సి లక్ష్మీదేవి, డి గంగాదేవి. సరైన సమాధానం భూదేవి. 13వ ప్రశ్న, అష్టలక్ష్ములలో విద్యను ప్రసాదించే రూపం ఏది?
ఆప్షన్ ఏ ధనలక్ష్మి, బి విజయలక్ష్మి, సి విద్యాలక్ష్మి, డి ధాన్యలక్ష్మి. సరైన సమాధానం విద్యాలక్ష్మి. 14వ ప్రశ్న. సీతాదేవిని కనుగొన్నట్లు హనుమంతుడు తిరిగి వచ్చినప్పుడు అతడు శ్రీరామునికి ప్రధానంగా ఏ గుర్తును తీసుకువచ్చాడు? ఆప్షన్ ఏ ఉంగరం, బి చూడమని, సి విల్లు, డి కంకణం. సరైన సమాధానం చూడమని. 15వ ప్రశ్న. శ్రీనివాస కళ్యాణ కథ ప్రకారం పద్మావతిదేవి ఏ రాజుకు కుమార్తె? ఆప్షన్ ఏ జనకుడు, బి ఆకాశరాజు, సి దశరథుడు, డి ఉగ్రసేనుడు. సరైన సమాధానం ఆకాశరాజు. 16వ ప్రశ్న. రుక్మిణీ కళ్యాణం తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణి ఎందుకు చంపలేదు? ఆప్షన్ ఏ శిశుపాలుడు రక్షించాడు, బి బలరాముడు అడ్డుకున్నాడు, సి రుక్మి పారిపోయాడు, డి రుక్మిణీదేవి ప్రార్థించింది. సరైన సమాధానం రుక్మిణీదేవి ప్రార్థించింది. 17వ ప్రశ్న. శ్రీనివాస కళ్యాణ కథలో పద్మావతీదేవిని మొదటగా చూసినప్పుడు శ్రీనివాసుడు ఏ రూపంలో ఉన్నాడు? ఆప్షన్ ఏ వేటగాడు, బి రాజకుమారుడు, సి యోగి, డి బ్రాహ్మణుడు. సరైన సమాధానం వేటగాడు. 18వ ప్రశ్న. లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిపెట్టడానికి కారణమైన ఋషి ఎవరు? ఆప్షన్ ఏ వశిష్ఠుడు, బి నారదుడు, సి భృగు మహర్షి, డి అగస్త్యుడు. సరైన సమాధానం భృగు మహర్షి. 19వ ప్రశ్న. శ్రీనివాస కళ్యాణ కథ ప్రకారం పద్మావతీదేవి పూర్వజన్మలో ఎవరిగా జన్మించినట్లు కొన్ని పురాణ సంప్రదాయాలు చెబుతాయి? ఆప్షన్ ఏ వేదవతి, బి అహల్య, సి దేవహూతి, డి శతరూప. సరైన సమాధానం వేదవతి. 20వ ప్రశ్న. రామాయణంలో ఏ ఘట్టంలో సీతాదేవి తన లక్ష్మీ స్వరూపాన్ని హనుమంతుడికి పరోక్షంగా తెలియచేసినట్లు ఆచార్యులు వ్యాఖ్యానిస్తారు? ఏ అశోకవన సంభాషణ, బి స్వయంవరం, సి అరణ్యవాసం, డి పట్టాభిషేకం. సరైన సమాధానం అశోకవన సంభాషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.